ఇక్కడ మాట్లాడాలా? ఎక్కడ పెట్టిరు? నేను కౌలుకు చేసిన వాళ్ళకి బాగా ఇబ్బంది అవుతుంది. ఏంటండి కౌలుకు చేసిరా? ఇది కౌలుకు చేసిరా? ఇది మీదేనా కుప్ప? ఎన్ని ఎకరాలు తీసుకున్నారన్న కౌలుకి? 7 ఎకరాలు కానీ ఓ దిక్కు తవ్వలేదు, ఓ దిక్కు నీళ్ళు వెళ్తలేదు. అయ్యో, వాళ్ళు ఇబ్బంది పెడతారు, వాళ్ళు భూమికి సరిగ్గా తీసుకుంటారు. కౌలు రైతులకు గవర్నమెంట్ ఖచ్చితం అంటేనే నా చెవ్వాలి. కౌలు రైతులు అవి అయినాయి ఇవి అయినాయి, ఒక ముందున ఖర్చులు చేసుకుంటా బతుకుతాను. ఇస్తామన్నారు కదా కౌలు రైతుకి, ఇప్పుడు ఇయ్యలే కదా? ఏమి లేకన్నా మిమ్మల్ని తెలుసుకుంటాను. అదే అదే మరి ఇస్తారా? అదే అది కూడా అడుగుతా తెలుసుకుంటే నాకు అర్థమవుతుంది. అంతే, అందుకే నేను రోజు కూడా వార్తలు వింటాను. ఓకే, మరి ఏ ప్రభుత్వం ఏం పనులు చేస్తాను. ఓకే, అప్పుడు ఎన్టీ రామారావు ఉన్నట్టుంది కూడా ఏం చేస్తాను అని కూడా తెలుసుకోండి. అప్పటి కూడా నాకు ఇబ్బంది ఉండి నాకు రోగం వచ్చి కూడా గాంధీ హాస్పిటల్కి వచ్చినాయి. అప్పుడు ఆరోగ్యం ఎన్టీ రామారావు మంచిగా చేపించాడు, నేను బతికినా. అదే ఎన్టీ రామారావు ఆరోగ్యం వల్ల నాకు ఇప్పుడు మంచి సౌకర్యం కాలేదు. ఏ ప్రభుత్వం వచ్చిన అప్పుడు మన నాణ్యం అదే అందులో తెల్లగిస్తాను. అదే ఘోరం కౌలు రైతు అట. మాకు కౌలు రైతులకి ఏం చేస్తున్నారు అని అడుగుతున్నాడు. భూమి లేదు, జాగలే, మొత్తం కౌలు రైతు. ఇల్లు కూడా లేదు. అయ్యోరా, అక్కడ పంచనాలు ఉన్నది కర్నూలు, అందులో ఉంటాను. అంతేనా? పెళ్లి జరుగుతాను రైతు భరోసా ఇస్తామన్నారు కదా కౌలు రైతులకు? అదే అంటాడు. ఫంక్షన్ హాల్ ఉన్నాడట, మొత్తం వెళ్ళిపోమంటాడు. ఒక ఎకరికి 32 క్వింటాల్స్ రైతు పాస్బుక్ పెట్టాలి, రైతు అకౌంట్ పెట్టాలి. మళ్ళీ ఇప్పుడు ఎవరైనా కౌలుకు తీసుకున్న వాళ్ళు వాళ్ళ బుక్లు కట్టుకోవాలి, వాళ్ళే పెట్టాలి. ఓహో, మళ్ళీ డబుల్ పని మొత్తం. డైరెక్ట్ మిల్లర్స్ కొంటే మనకు అడ్వాంటేజ్ ఉంటుంది కొంచెం, అంతేనా? కానీ మళ్ళీ కట్ చేయకుండా కొనాలి. మెచ్యూరిటీ అదే అడుగుతాం అన్న, మాయిశ్చర్ కంటెంట్ అంతే కదా అన్న. ఇక మాయిశ్చర్ ఇప్పుడు లెక్క పెట్టేటట్టు ఏడుందన్న, ఇంతగానం తుఫాన్ వచ్చినప్పుడు ఏడ లెక్క పెడతాం. అవునవును, మొత్తం ఇట్లా తడిసిపోయింది. కరెక్టే. గుంట భూమి కూడా లేదు. అయ్యో, మీరు ఆంధ్రలో చూడండి, ఎక్కడ 17 ఎక్కడ ఉంది? ఘోరంగా ఉంటది, ఇది భయంకరంగా ఉంటది. కరెక్ట్. లేదు నేను మాట్లాడు, మాయిశ్చర్ తో సంబంధం లేకుండా కొనాలన్నదే మాట్లాడు. బీహార్ లో ఎలక్షన్స్ ఉన్నాయి, అవును, ప్రభుత్వం సన్నవడ్లు పెట్టమన్నది. అవును, క్రాప్ అంతా ఒకటేసారి వచ్చింది. ముందు చూపు లేక బీహార్ నుంచి వాళ్ళు లేబర్లు వస్తలేరు, కొనుగోలు కేంద్రాల నుంచి చేసే లేబర్ లేరు, రైస్ మిల్ దించే లేబర్ లేరు. ప్రభుత్వం ముందు చూపు లేక లేబర్లు అసలే వస్తలేరు. ఇప్పుడు మేము ఎలక్షన్ అయినాక వస్తారు, అప్పటిదాకా రారు కదా. బోనస్ అసలే రాలేదు కదా, అసలే ఇప్పుడు ఇక్కడ అంతే కదా. 10% పోయినట్టే కదా. ఏముందా? 50 కిలోలు క్వింటాలు కట్టు, లేదంటే లోడ్ రిటర్న్. అదే అది